వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాలంటరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం. అయితే ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, వాలంటీర్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల రెగ్యులర్ బిల్ అనేది పెడుతున్నారు. ఒకవేళ మీరు పెట్టారా లేదా అనేది మీరు ఒకసారి నిధి యాప్లో చెక్ చేసుకోండి. అలాగే రెండవ అప్డేట్ ఏంటంటే, న్యూస్ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం సచివాలయ వాలంటీర్లు అసోసియేషన్ అంబేద్కర్ కోనసీమ ఆధ్వర్యంలో తెలుగు తల్లికి వందనం రూరల్ సచివాలయ వాలంటీరు వరద వెంకటానంద్ నేతృత్వంలో నిర్వహించాలని జిల్లా అసోసియేషన్ చైర్మన్ సత్యబాబు గారు ప్రకటనలో తెలిపారు. అయితే సచివాలయ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఈ నెల 26వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గాంధేయ మార్గంలో అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సచివాలయ వాలంటీర్ని ఆదుకోవాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్లు కూడా మనకి తెలుసు. అయితే రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్ర మండలాల్లో పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలు చేయాలని జిల్లా చైర్మన్ సత్యబాబు గారు 26వ తేదీ ప్రారంభ కార్యక్రమం తెలుగు తల్లికి వందనం కార్యక్రమం విధుల్లో ఉన్న వాలంటీర్స్ అందరికీ పనైనా చెప్పండి, తిండైనా పెట్టించండి అమ్మా అంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు మానస పుత్రిక మన తెలుగు తల్లి అని తెలుగు తల్లిని అభ్యర్థిస్తూ తమ ఆకలిని బాధలు విన్నపించుకున్నారు. అనంతరం ప్రతి వాలంటీర్లకు తమ విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. వాలంటీర్స్ని ఆదుకోవాలి అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం అయితే నడుస్తుంది. తెలుగు తల్లికి కూడా వినతి పత్రం ఇచ్చిన వాలంటీర్లు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.